ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగిన పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. రమాదేవికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో రమాదేవి సమక్షంలో 50 కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట ర్యాలీ అనేది మేము చాలా విజయస్థానం కూడా చేయడం ఉంది. ఆ తర్వాత భాగంగా జనసేన పార్టీ తరఫున పల్లె పదాల జనసేన అనే ప్రతిరోజు ఒక్కో మండలంలోని 3 గ్రామాలని సందర్శించి అక్కడ సమస్యలు తీసుకుని అర్జీలు తయారు చేసి త్వరలో అధికారుల వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దానిలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ చాలా మంది వచ్చి చేరికలు చేస్తున్నారు. ప్రతి ఊరు నుండి ప్రతి గ్రామం నుండి వందల కొద్ది వచ్చి అభిమానులందరూ వచ్చి జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆదర్శాలు, ప్రజా సంక్షేమమే నా యొక్క ఆయుష్ అన్న ఆయన యొక్క పదాన్ని నిజం చేసేలాగా ఈరోజు ప్రతి చోట చాలామంది వచ్చి జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. ఇదంతా కూడా బలాన్ని చూపించుకునే రేపు మేమందరము ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అన్నది. ఈరోజు ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఈరోజు దాదాపు 50 మందికి పైగానే జాయిన్ అయ్యారు. 50 పైన జాయిన్ అయ్యారు. ప్రతి చోట అండి, ప్రతిరోజు ఈ పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో ఏ గ్రామంకి వెళ్ళినా కమ్మవారిపల్లెంలో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. 50 పైన జాయిన్ అవుతున్నారు. ఇక్కడ కూడా ఈ పల్లగిరిలో కూడా 50 పైన జాయిన్ అయ్యారు. ప్రతిరోజు అండి, ప్రతి గ్రామంలో ఇదేలాగా చాలా ఆనందంగా, ఎంతో ధైర్యంతో, నమ్మకంతో జనసేన పార్టీలో చేరడం జరుగుతోంది. దీనంతటికీ మా అందరికి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన యొక్క ఆదర్శాలు, సిద్ధాంతాలను అనుసరించి చేరడం జరుగుతుంది. మాట కానీ మీరు చూపించే ప్రేమ, దీనికి ఒక అర్థం అన్నది ఉండేలా రేపు మన ప్రభుత్వం స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమ ఎలా ఉంటుందన్న దానికి నేను మీ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం వైపు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇదంతా కూడా ఈ అంధకార ఆంధ్రప్రదేశ్ని ఒక సుందరమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్నదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలలో మొదటిది. ఆయన ఏం చెప్పారు? కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజా సంక్షేమం కోసం స్థాపించిన ఈ జనసేన పార్టీ నుండి ఎంతోమంది ప్రజలకి, మహిళలకి వీళ్ళందరూ భవిష్యత్తు, వీరు రేపటి భవిత, వీరంతా ఇప్పుడు యువత, వీరందరి యొక్క భవిష్యత్తు కోసం ఆయన పడరాని అవమానాలు, అపనిందలు, కష్టాలు అన్నీ పడుతున్నారు. అవునా? జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాలలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది సమస్యలకి ఆయన ఉద్యమంగా నిలబడి